అగో టైర్లను అడ్డంగా కట్ చేసి లోపట మట్టి నింపి మొలకలు వేయించిండ్రు ముద్దుగా. ఇటు ఈ టైర్ నడిమిట్ల సుత మొలకలే. ఈడనేమో టైర్ల పాము, ఈడ సైకిల్, ఇటు చూస్తే బొమ్మలు, అటు చూస్తే కూకునే కుర్చీలు, అన్ని సుత వాడి పడేసిన అక్కిర్రాని టైర్లే. ముద్దుగా రంగులద్ది కత్తిరిచ్చి ఇట్లా అందంగా తయారు చేసిండ్రు. ఇక వాటర్ క్యాన్లు చూడుర్రి ఏమన్నికమత. బీర్ కీసాలకు సుత రంగులు పూసి షెట్లకు యాలాడేస్తే గింత ముద్దుగున్నాయి. ఇటు కూల్ డ్రింక్ బాటల్లన్నీ మట్టిల బోర్లిచ్చి నడిమిట్లా మొలకలు నాటిండ్రు. గీ బాతు బొమ్మ సుత బాటల్లదే. వేస్ట్ టు వండర్ పేరుతోని ఆదిలాబాద్ గాంధీ పార్క్ ను ఆఫీసర్లు ఇట్లా సింగారిస్తే చూస్తానికి మస్తు మందొస్తున్నారు. చెత్తతోని ఇంత సక్కదనాల ఇకమతి చేయొచ్చా అని పరిశాన్ అవుతున్నారు. వెరైటీ కనబడుతుంది అని ఇక్కడనే ఆగిపోయినా చూద్దామని వచ్చినాం. మామూలు టైంలో చెత్తలా ఉన్నాయని మనం అసలు పక్కకెళ్ళి కూడా దూరంకి వెళ్ళి పోయే వస్తువులని ఇంత బాగా అలంకరించిండ్రంటే బుడ్డోళ్ళు రంగురంగుల బొమ్మల నడుమ మంచిగా ఆడుకుంటుర్రని చెప్పుకుంటా మురుస్తున్నారు అక్కలు. వేస్టేజ్ గా ఉన్న టైర్లని కట్ చేసి పూల మొక్కలు పెట్టి బాగా అలంకరించిండ్రు. కలర్ కలర్ గా ఉంటేసరికి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు ఇక్కడికి వచ్చి. పార్కు తరీకే మార్చిండ్రని తెలిసి ఎట్లుంటదో చూద్దామని మునుపటి కంటే బగ్గొస్తున్నారట పబ్లిక్. విజిటర్స్ గాంధీ పార్కు రావడము ఇవన్నిటిని చూసి ఆశ్చర్యపోవడము, అరే ఇప్పటి వరకు మనం వేస్ట్ పదార్థాలతో ఇలా కూడా తయారు చేసుకోవచ్చా చూడడానికి వచ్చిన ఇక్కడ వేసిండని వినగానే ఒకసారి చూద్దాం ఎలా ఉంటాయని చూడడానికి వచ్చిన. మేము ఇంట్లో కూడా ఇప్పుడు ప్రయత్నం చేద్దామనే దాంట్లో ఉన్నాం. అగనట ఇంట్లో సుత ఇసొంటి ఉపాయం చేస్తే వాతావరణం గలీజ్ కాకుంటుంటది, చూస్తానికి సుత మంచిగుంటది అనుకొచ్చిండన్న. మీరు సుత ఆలోచన చెయ్యుర్రి మరి.